నేడైనా రేపైనా ఒకైనాక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించులారా, చెప్పుకొని వాడలారా రండి. ఏమన్నాడు? వ్యాపారం చేసి లాభము సంపాదించులారా. ఏ లాభం చేస్తున్నారు? లాభం ఉంటుంది. కుటుంబాన్ని పోషకాలు ఉంటే, ఒక వ్యాపారం పెట్టుకుంటే లాభం లేని జీవితం నడపలేడు. ఎంత కొంత లాభం ఉండాలి. లాభం లేకుండా జీవితాన్ని పోషించలేడు, అది భార్యను పోషించలేడు. ఇదే అంటున్నాడు, లాభము సంపాదించారా, మీరు నా ఎత్తకు రండి. అన్యాయం సంపాదించద్దు, అక్రమ సంపాదించద్దు, పాపము సంపాదించద్దు. ఇది దేవుడికి ఇష్టం లేని పనులు. లాభము సంపాదించాలంటే నీకు కలిగి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి నువ్వు కలిగి ఉన్నట్లుగానే నువ్వు సమాధికి సంపాదించాలి. ఎక్కడ వెళ్ళి సంపాదిస్తే ఈ ఎన్నడికి మనం కూడా పట్టుకెళ్ళలేము. మనం ఎక్కడ ఉంది అక్కడ ఉంటది. ఈ లాభము సంపాదించాలంటే ఒకే ఒక భద్ర అన్నాడు, వ్యాపారం చేసిన బట్టి. అతని పేరు అలెగ్జాండర్. సంపాదించాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని గ్రేట్. ఏ దేశం కొను లేదా, ఇంకా ఖాళీ లేవా దేశాలు? నేను తిరిగితే ఎంజాయ్ చేయటానికి. అలెగ్జాండర్ గ్రేట్. ఎక్కడెక్కడ సంపాదించాడు, పాపములు మునిగిపోయాడు, అక్రమ సంబంధాలు పెట్టేస్తున్నాడు, అన్ని పెట్టేస్తున్నాడు. అది తిరిగి లేదు. ఒక పిస్టల్ ఇచ్చి పేల్తామంటే, ఒక గన్ నుంచి పేల్తామంటే, ఒక సాగిచ్చి పడతామంటే ఎదురు చెప్పలేరు. ఏ నాదుడు లేడు. ఒక్క అండి, ఒక చిన్న దోమ పుట్టిందండి. ఏదండి? చిన్న దోమ. అలెగ్జాండర్ ఆ దోమ దగ్గర కొడితే మలేరియా వచ్చింది. మలేరియా. ఈ మలేరియాకి మంచం పడిపోయాడు. పడిపోతే డాక్టర్లు వచ్చారు, అందరు వచ్చారు. అయ్యో, ఇంత వ్యాధి, ఇంత ఇలా చేశాను, ఏంటి కారణం అని చెప్తే వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. నా వల్ల అవుతుంది. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు ఒకే మాట, ఈ పాపము సొమ్ముని సంపాదించాను, ప్రపంచాన్ని తిరిగేస్తా, ఎక్కడ లేని ఇష్టం తిరిగేసా, ఎక్కడ లేని అందం మొత్తం అన్ని అనుభవించేసా, కానీ నేను చనిపోబోతున్నా అని అలెగ్జాండర్ తెలిసిపోయింది ఆల్రెడీగా. అప్పుడు అందరూ చేతులు ఎత్తితే అప్పుడు మంత్రి అన్నాడు, అయ్యా మంత్రితో చెప్తున్నాడు, నేను చనిపోక ముందు నా బాడీ పెట్టేలే పెట్టండి, ఈ 2 చేతులు పై పెట్టండి. ఎందుకని రాజా? నేను పుట్టినప్పుడు ఈ చేతులతో వచ్చాను, చచ్చిపోయాక ఈ చేతులతో వెళ్తున్నాను, ఏం పట్టుకెళ్తాను.